దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 102. ఉద్యోగం కోసం చైతన్య దగ్గరికి వచ్చిన దీపక్. కానీ చైతన్య ఏమన్నాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రూమ్లో ఆనంది ఏడుస్తూ కూర్చుంటే అశ్విన్ లోపలికొచ్చి, నిన్నెవరో కొట్టినట్టుగా అలా ఏడుస్తున్నావేంటి అని అడుగుతాడు. మనసు బాధపడటానికి కొట్టాల్సిన అవసరమే లేదు. కోప్పడినా చాలు. నా వాళ్ళని మిస్ అవుతున్న బాధతో ఫొటోస్ చూస్తున్నా కూడా తప్పే అంటే ఎలా అని అడుగుతుంది కన్నీళ్ళు పెడుతూ. ఏదైనా అంటే చాలు, ఆ 2 కులాలను మాత్రం వెంటనే తిప్పుతావు. పోనీ ఓ 4 రోజులు మీ మామి వాళ్ళ దగ్గర ఉండిరా అంటాడు, ఎలాగైనా వెళ్ళదు అనే ఉద్దేశంతో. అమ్మో, 4 రోజులా? అప్పుడు నిన్ను మిస్ అవుతాను కదా, వెళ్ళను అని అంటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. తన అమాయకత్వానికి జాలిపడుతూ నిదానించి దగ్గరకొచ్చి, కాసేపు నిన్ను బయటికి తీసుకెళ్తాను, ముందు ఆ ఏడ్చిన మొహాన్ని కడుక్కొని ఫ్రెష్ అవ్వు అని అంటాడు. బయటికి అనగానే ఉప్పొంగిపోతూ, నిజంగా నన్ను బయటికి తీసుకువెళ్తావాయమ్మా అని అడుగుతుంది. తీసుకెళ్తాను అన్నాను కదా, త్వరగా రెడీ అవ్వు అని అంటాడు. థ్యాంక్ యూ యమ్మా అంటూ లేచి అశ్విన్ బుగ్గన సడన్గా ముద్దు పెట్టి వాష్రూంలోకి దూరుతుంది. తను వాష్రూంలోకి వెళ్ళిన కొద్దిసేపటికి కానీ అశ్విన్ ఆ ముద్దు నుంచి తేరుకొని కాస్త నవ్వుతూ బుగ్గ తడుముకొని మళ్ళీ అంతలోనే బాధపడుతూ, తింగర్దాన, నీ కంట్లో కన్నీళ్ళు చూస్తే నేను ఎంత అల్లాడిపోతానో అది నా మనసుకు మాత్రమే తెలుసు. ఇవాళ నిన్ను ఏడిపించినందుకు నీకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నాను అని అనుకుంటాడు. అనుకున్నట్టుగా ఆనందిని బయటికి తీసుకుని వెళ్ళి తనని కాస్త హ్యాపీ చేస్తాడు. మరుసటి రోజు దీపక్ వీపు మీద మానిపోయిన దెబ్బల్ని షర్టు ఎత్తి అద్దంలో చూసుకుంటూ ఉండగా గౌతమి లోపలికొచ్చి, ఇకనైనా బుద్ధిగా ఉండు. పిచ్చి పట్టినట్టుగా నన్ను మర్యాద లేకుండా పిలిస్తే మళ్ళీ ఇలాంటి పనిష్మెంట్సే ఎదురు కావచ్చు అని అంటుంది. తన మాటలకి కోపంగా చూస్తూ, నేనేమి బుద్ధిగా ఉండను. ఈసారి అందరి ముందు కాకుండా ఈ 4 గోడల మధ్య నిన్ను మర్యాద లేకుండానే పిలుస్తాను అని అంటాడు. అంటే నీకు పట్టిన దెయ్యం ఇంకా వదల్లేదా దీపక్ అని అడుగుతుంది గౌతమి నడుముకి చేయి పెట్టుకొని. అమ్మో, ఆ దెయ్యం గురించి ఎత్తకు. మళ్ళీ అమ్మ విన్నది అంటే నన్ను చావగొట్టేస్తుంది అంటాడు భయపడుతూ. అది సరే కాని, ఉద్యోగం వదిలేసి ఇలా ఎన్నాళ్ళుంటావు? భారీ సంపాదన మీద బతుకుతున్నావని అనిపించుకోవడానికి నీకంత ఇష్టంగా ఉందా అని అడుగుతుంది. ఇష్టమా పాడా, చాలా కష్టంగా ఉంది అంటాడు బాధపడుతూ. మరి వెళ్ళి మా బావ కంపెనీలో జాబ్ చేయొచ్చు కదా అంటుంది గౌతమి. మన పెళ్లి జరిపించిన మీ బావ కంపెనీలో అస్సలు జాబ్ చేయను. ఎవరో ఒకరు నన్ను పిలిచి జాబ్ ఇస్తారులే, అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళబోతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా తిరిగి తన దగ్గరకొస్తాడు. ఏంటి అని అడుగుతుంది. బయట ఎవ్వరికీ వినపడకుండా, ఒసేయ్ అసేయ్, నైటు నా కాలు పట్టడానికి రెడీగా ఉండవే అని చిన్నగా చెప్పి ఆ రూములో నుండి వెళ్ళిపోతాడు. దీపక్ మాటలకు నవ్వుకుంటూ, నీ పైత్యాన్ని అత్తయ్య గారు కాదు దీపక్, ఇక నేనే కుదిరించాలి అని అనుకుంటుంది. అదే రోజు ఆనంది స్నేహితురాలైన సరళ రూపాతో కలిసి ఒక రెస్టారెంట్కి వస్తుంది. అసలు గీత ఎక్కడికి వెళ్ళిందే? ఒక్క ఫోను లేదు, మెసేజ్ లేదు అంటుంది ఆనంది. తనకి మేం ఫోన్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటుంది సరళ. ఏయ్, ఒకసారి అటు చూడండి అంటూ రూప ఒకవైపుకు చూపిస్తుంది. దాంతో ఆనంది సరళ అటువైపు చూసి ఆశ్చర్యపోతుంటారు. గీత వెయిట్రెస్ యూనిఫామ్లో కస్టమర్స్కి ఫుడ్ సర్వ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. గీత వెయిట్రెస్గా చేస్తుందా అని అనుకొని ఆనంది ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఒకసారి తనకు ఫోన్ చేయి ఆనంది, కావాలని మనల్ని డైవర్ట్ చేస్తుందో లేదో చూద్దాము అంటుంది సరళ. సరే అని చెప్పి ఆనంది ఫోన్ చేస్తుంటుంది.
వీళ్ళని చూడని గీత కస్టమర్స్‌కి ఫుడ్ సర్వ్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. పాకెట్‌లో నుంచి ఫోన్ తీసి ఆనంది కాల్ చూడగానే బాధపడుతూ కష్టంగానే ఫోన్ డిస్కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంటుంది. చూసావా? కావాలని తను మనల్ని పక్కన పెడుతుంది అంటుంది ఆనంది. పాపం తను మొదట్నుంచి అనాథ. మీ మావయ్య సహాయంతోనే తను చదువు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తనకేం సమస్యలు ఉన్నాయో ఏంటో అంటుంది సరళ. సమస్యలుంటే స్నేహితులకి చెప్పుకోకూడదా? గీత అంటే నాకు ఎంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా! అంటూ ఆనంది కోప్పడుతూ ఉంటుంది. ఇప్పుడు తను మన టేబుల్ వైపే వస్తుంది. ఇప్పుడు ఎలా మనల్ని డైవర్ట్ చేస్తుందో చూద్దాం ఆగండి అంటుంది రూప. తను అలా అంటూ ఉండగానే గీత అక్కడికి వచ్చి వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఆనంది మాత్రం తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి నలుగురు ఓ దగ్గర కలుస్తారు. ఒక్క ఫోన్ లేకుండా, మెసేజ్ లేకుండా మాకలా దూరమైపోయావేంటి గీతా? అని అడుగుతుంది రూప. ఒక మంచి జాబ్ దొరికాక మిమ్మల్ని కలుద్దామని అనుకున్నానే. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతానికి ఈ జాబ్ చేస్తున్నాను అంటుంది గీత. నీకు జాబ్ దొరకలేదని ఒక్క మాట నాకు చెప్పి ఉంటే మా మావయ్య కంపెనీలోనే నీకు జాబ్ ఇప్పించేదాన్ని కదా అంటుంది ఆనంది. ఇలా ఎన్నిసార్లు మీ సహాయం తీసుకోమంటావు ఆనంది అని అడుగుతుంది గీత. చాలే నోర్మి. గీత ఏం చేస్తుందని మా మావయ్యకి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసేవాడు తెలుసా? ఈ బోడి ఉద్యోగం నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను. వెంటనే వెళ్ళి జాబ్‌లో జాయిన్ అవ్వు అంటుంది ఆనంది. వద్దు ఆనంది. ఇప్పటి వరకు నేను మీ సహాయం తీసుకుంది చాలు అంటుంది గీత ఇబ్బంది పడుతూ. నోరెత్తితే పళ్ళు రాలకొడతాను అంటూ ఆనంది సీరియస్‌గా చెప్పి చైతన్యకి ఫోన్ చేస్తుంది. ఆఫీసులో ఉన్న చైతన్యకి ఎదురుగా దీపక్ కూర్చొని మాట్లాడుతూ, ఇన్నాళ్ళు నువ్వు నన్ను పిలిచి ఉద్యోగం ఇస్తావని నేను ఎదురు చూస్తుంటే ఇంకా పిలవడం లేదు ఏంటని ఇక నేనే డైరెక్ట్‌గా వచ్చేశాను అని అంటాడు. ఉద్యోగాలంటే రోడ్ల మీద చిత్తు పేపర్‌లాగా పారేసి ఉంటాయనుకున్నావా? నీకు ఉద్యోగం ఇవ్వటానికి? మా ఆఫీసులో ఇక్కడ ఎలాంటి పోస్టులు ఖాళీగా లేవు. నువ్వింకా ఎక్కడైనా ఉద్యోగం చూసుకోపో అంటాడు చైతన్య. చైతన్య మాటలకి దీపక్ నిర్ఘాంతపోతుంటే అప్పుడే ఆనంది దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. చెల్లెలు ఫోన్ అనగానే చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి చెప్పమ్మా ఆనంది అని అంటాడు చైతన్య. అన్నయ్య, నా ఫ్రెండ్ గీత ఎన్ని రోజులకి కనిపించింది. తను హోటల్లో వెయిట్రెస్గా చేస్తుంటే బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు తనకి నీ కంపెనీలో అర్జెంటుగా ఒక జాబ్ ఇవ్వాలి అని అంటుంది. అదేంటమ్మా, మనం ఉండగా గీత ఎక్కడో రెస్టారెంట్లో వెయిట్రెస్గా చేయటమేంటి? ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అంటాడు చైతన్య. ఇదిగో మా అన్నయ్య నీతో మాట్లాడతాడంట అంటూ ఆనంది గీతకి ఫోనిస్తుంది. గీత ఇబ్బంది పడుతూనే హలో అన్నయ్య అని అంటుంది. ఇక నువ్వు మరో మాట మాట్లాడకుండా ఇప్పుడే మా ఆఫీస్కొచ్చి నీకు ఇష్టమైన పోస్ట్లో జాయిన్ అవ్వు గీత అంటాడు చైతన్య. దీపక్ మరొక్కసారి నిర్ఘాంతపోతూ మిత్రద్రోహి అంటూ కోపంగా తిట్టుకుంటున్నాడు. వద్దులే అన్నయ్య, నేనిక్కడ జాబ్ చేసుకుంటున్నానులే అంటుంది గీత ఇబ్బంది పడుతూ. ఇంకొక్క మాట మాట్లాడొద్దని చెప్పాను కదా. ఆనందితో పాటు నువ్వు కూడా నా చెల్లెలివే. కాసేపట్లో నువ్వు ఇక్కడికి రావాలి. నువ్వు ఈ అన్నయ్య మాట వినకపోతే ఈ అన్నయ్య మాటకి గౌరవం ఇవ్వనట్టే గీత అని అంటాడు. అంత మాట అనకన్నయ్య అని కొన్ని క్షణాలు ఆలోచించి సరే అన్నయ్య, వచ్చి జాయిన్ అవుతాను అని అంటుంది. గుడ్, నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఉంటాను అని చెప్పి చైతన్య ఫోన్ పెట్టేస్తాడు. ఎదురుగా దీపక్ గుడ్లు ఉరిమి చూస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకు చూస్తున్నానో నీకు తెలియడం లేదా? బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు జాబ్ లేదని చెప్పేసి ఆనంది ఫ్రెండ్ అయిన గీతకి జాబ్ ఇస్తానంటావా అంటాడు కోపంగా. నువ్వు ఎన్ని గుడ్లగూబ చూపులు చూసినా నీకు మాత్రం ఇక్కడ జాబ్ లేదు. వెళ్ళి ఇంకా ఎక్కడైనా జాబ్ చూసుకోపో. నా టైం వేస్ట్ చేయకు అంటాడు ఫైల్స్ చూస్తూ. నీ పేరు చైతన్య కాదు, మిత్రద్రోహి. ఆ పేరుకైతే నువ్వు బాగా సూట్ అవుతావు.
అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. స్నేహితుడు అలా కోపంగా వెళ్ళిపోగానే చైతన్య జాలిపడుతూ లేచి టేబుల్ మీద ఉన్న ఫైల్ పట్టుకొని అమర్ క్యాబిన్‌లోకి వెళ్తాడు. అమర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా, "ఈ ఫైల్ పూర్తయింది మావయ్య" అంటూ తీసుకొచ్చిన ఫైల్ అమర్ ముందు పెడతాడు. అమర్ ఆ ఫైల్ చూస్తుంటే, "దీపక్‌కి ఉద్యోగం ఎందుకివ్వొద్దన్నారు మావయ్య" అని అడుగుతాడు. "ఉద్యోగం కావాలని వచ్చాడా?" అని అడుగుతాడు అమర్ ఫైల్ చూస్తూ. "అవును మావయ్య. కానీ మీరు వాడికి ఉద్యోగం ఇవ్వొద్దని చెప్పారు కాబట్టి లేదని చెప్పేశాను" అని అంటాడు. "అశ్విని దీపక్‌కి ఎటువంటి సహాయం చేయొద్దని చెప్పాడురా" అని అంటాడు అమర్. అశ్విన్ అనగానే కాస్త కోపం తెచ్చుకుంటూ, "అతను చెప్పాడని నా స్నేహితుడికి ఉద్యోగం ఇవ్వకుండా ఉండటం ఏంటి మావయ్య" అని అడుగుతాడు. అమర్ చైతన్యని చూస్తూ, "దీపక్ గురించి అలా ప్రత్యేకంగా చెప్పాడు అంటే ఏదో కారణం ఉండబట్టే చెప్పి ఉంటాడు. దీపక్ ఇష్టం లేకుండా గౌతమిని పెళ్లి చేసుకున్నాడు కదా! బహుశా వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నంలోనే అలా చెప్పి ఉండొచ్చు. నీ స్నేహితుడు భార్యతో కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉండటం నీకు కావాలా వద్దా?" అని అడుగుతాడు అమర్. "వాడు చిన్నప్పటినుంచి నా బెస్ట్ ఫ్రెండ్ మావయ్య. వాడి సంతోషం కోరుకోకుండా ఎందుకుంటాను?" అంటాడు చైతన్య. "అలాంటప్పుడు అశ్విన్ చెప్పినట్టు దీపక్‌కి ఉద్యోగం ఇవ్వకపోవడమే మంచిది. దీపక్ మంచి కోసమే నువ్విలా చేస్తున్నావనుకో" అంటాడు అమర్. "సరే మావయ్య. ఆ భార్యాభర్తని కలపడానికి అశ్విన్ అలా అన్నాడు అంటే నాకు కూడా అభ్యంతరం లేదు. కానీ ఎదుటివారి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని ఆలోచించే అశ్విన్ మన ఆనందిని కూడా బాధ పెట్టకుండా చూసుకోమని చెప్పండి" అన్నట్టు ఆనంది అంటే గుర్తొచ్చింది అంటూ గీత గురించి చెప్పి, "కాసేపట్లో గీత బయలుదేరి వస్తానని చెప్పింది మావయ్య. రాగానే తనకి ఇష్టమైన జాబ్ ఏదో చూసిద్దాము" అంటాడు చైతన్య. "మంచి పని చేశావు. పాపం గీత ఎదుటి వాళ్ళ సహాయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది" అని అంటూ ఉండగానే, "హాయ్ మావయ్య, హాయ్ అన్నయ్య" అంటూ గీత అక్కడికి వస్తుంది. తనని చూడగానే అమర్ నవ్వుతూ లేచి వెళ్ళి అభిమానంగా గీత తల మీద చేయి పెట్టి నిమురుతూ, "ఏమ్మా, మా కంపెనీలో జాబ్ చేయటానికి నీకు మొహమాటం అడ్డొచ్చిందా? అలాంటిది ఏదీ పెట్టుకోకు" అని అంటాడు. "మీకు ఆనందికి ఇప్పటికే నేను చాలా రుణపడి ఉన్నాను మావయ్య" అంటుంది గీత బాధపడుతూ. చైతన్య తనని నవ్వుతూ చూస్తూ, "ఈ రుణాలు, గినాలు అనే మాటలు అసలు మాట్లాడకు గీత. ఆనందికి మా దగ్గర ఎంత చనువు ఉంటుందో నీకు అంతే చనువు ఉంటుంది" అని అంటాడు. "తనని తీసుకువెళ్ళి సీట్ చూపించు చైతన్య" అంటాడు అమర్. వీరందరి రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో అని మనసులో అనుకుంటూ గీత చైతన్యతో బయలుదేరుతుంది. గీతని అక్కడికి పంపించి జాబ్‌లో జాయిన్ అయిన విషయం తెలుసుకొని ఆనంది, సరళ, రూప మాట్లాడుకుంటూ నడుస్తుంటారు. "గీతకేదో మీ కంపెనీలోనే జాబ్ ఇప్పించవచ్చు కదా! మీ మావయ్య వాళ్ళ కంపెనీలోనే ఎందుకు జాబ్ ఇప్పించావు?" అని అడుగుతుంది సరళ. "అమ్మో! నా యమ్మ అంటే దానికి క్రష్. గ్రీకు వీరుడు అని నా యమ్మకి ఫస్ట్‌లో ఎలా లైన్ వేసేదో మీకు తెలుసు కదా!" అంటుంది ఆనంది. "అయ్యో! మీ ఇద్దరికి పెళ్లి కాగానే తను అదంతా వదిలేసిందిలేవే. కాకపోతే తను కాబోయే భర్త మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని మీ యమ్ముడికి అలా లైన్ వేసిందిలే" అని మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఇలా నడుస్తూ వెళ్తుండగా కొంతసేపటికి, "బాయ్ ఆనంది, మళ్ళీ తర్వాత కలుద్దాం" అని చెప్పి సరళ వెళ్ళే దారిలో సరళ వెళ్తుంది. అలా రూప కూడా వెళ్ళిపోయి ఆనంది ఒంటరిగా నడుస్తూ వస్తుంటుంది. ఎప్పటినుంచో ఆనంది ఒంటరిగా దొరకటం కోసం ఎదురు చూస్తున్న అజ్ఞాత వ్యక్తి ఒక చెట్టు చాటు నిలబడి ముందుకు వస్తున్న ఆనందిని చూస్తుంటాడు. తను దగ్గరికి వస్తూ ఉండటంతో జేబుల నుంచి మత్తుమందు స్ప్రే చేసిన కర్చీపుని బయటికి తీస్తాడు. తను సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చేసరికి వాడు ఆ కర్చీప్ తీసుకుని ఆనంది దగ్గరికి రాబోతుండగా సడన్‌గా ఆనంది ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు చూడగానే వాడు వెంటనే మళ్ళీ చెట్టు చాటుకు వెళ్ళిపోతాడు. వాడిని గమనించని అశ్విన్ ఆ కారులో నుండి దిగుతాడు. ఆ అజ్ఞాత వ్యక్తి అశ్విన్ని చూడగానే కోపం తెచ్చుకుంటూ, ఛ! అని నిరాశ పడుతుంటాడు. "ఏంటి అమ్మా, నువ్విలా వచ్చావు?
అని అడుగుతున్న ఆనంది అశ్విన్ చూసి నవ్వుతూ. నేనింటికి వెళ్తే నువ్వు బయటికి వెళ్ళావని అమ్మ చెప్పింది. నువ్వు ఒంటరిగా బయటికి రావద్దని, నీకేదైనా అవసరం ఉంటే డ్రైవర్‌ని తీసుకుని కార్‌లో వెళ్ళమని నీకెన్నిసార్లు చెప్పాలి? అంటాడు కాస్త సీరియస్‌గా. అది యమా అనుకోకుండా రూపా ఫోన్ చేసి బయట కలుద్దామంటే ఇక్కడే దగ్గరలోనే అందరం మీట్ అయ్యాము. ఇంత దగ్గరలో కారు ఎందుకులే అని ఇలా నడుస్తూ వచ్చాను. అయినా నేను ఒక్కదాన్ని బయటకొస్తే ఏమైంది? అని అడుగుతుంది. ఆ రోజు ఆనందిని కిడ్నాప్ చేయాలనుకున్న దృశ్యాన్ని అశ్విన్ గుర్తు తెచ్చుకొని కాస్త కంగారు పడుతూ, వద్దు ఆనంది, దగ్గరైనా సరే ఎవరి తోడు లేకుండా నువ్విలా ఒంటరిగా రావద్దు. ముందు కారులో కూర్చో అని చెప్పి తన్ని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లోకొచ్చి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆనంది చంపే అవకాశం మళ్ళీ మిస్ అయ్యేసరికి వాడు కోపంతో చెయ్యిని గట్టిగా చెట్టుకి గుద్దుకుంటాడు. అశ్విన్ డ్రైవ్ చేస్తుంటే ఆనంది అశ్విన్ భుజం మీద వాలి పట్టుకొని, ఏంటి అమ్మా, నన్ను మరీ చిన్నపిల్లని చేస్తున్నావు? నాతో పాటు ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా రావాలంటే ఎలా? అని అడుగుతుంది. తోడు లేకుండా రావద్దని చెప్పాను కదా! అదే మాట మీద ఉండు. దాదాపు నీకేదైనా అవసరం ఉంటే నేనే తోడుగా వస్తాను. నీ స్నేహితుడిని కలవాలి అంటే వాళ్ళని మన ఇంటికి రమ్మను అంటూ మాట్లాడుతూ ఉంటాడు. సరేలే, నువ్వు చెప్పిన మాట వినకపోతే ఊరుకోవుగా. అన్నట్టు యమ, గీతకి మా అన్నయ్య కంపెనీలో జాబ్ ఇప్పించాను అని చెప్పుకుంటూ వెళ్తుంటుంది. శిరీష హాస్పిటల్ డ్యూటీ ముగించుకొని చేతినను కలవడం కోసం కారులో వెళ్తుంటే తన మీద అనుమానంగా ఉన్న జితేంద్ర తన కారు ఫాలో అవుతూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శిరీషని ఫాలో అవుతున్న జితేంద్ర వాళ్ళ లవ్ గురించి తెలుసుకుంటాడా? అదే జరిగితే కథలో జరిగే అనూహ్య పరిణామాలేంటి? అమర్ ఆనందిల రుణం తీర్చుకునే అవకాశం ఫ్యూచర్లో గీతకి ఎలా రాబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.